మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచు. ఎవడు నమ్ముతాడో వాడికి యెహోవా బాహు బలము. యెషయా 53 అధ్యాయం ఎవరి గురించి రాశారు? మెస్సయా అధ్యాయము, మెస్సయా ప్రవచనం. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ మెస్సయానిక్ ప్రాఫెసీ. యేసు ప్రభు గురించి. అంటే బాహుబలము చాపబడుతున్నది, ఇండైరెక్ట్గా ఆ చెయ్యి చాపబడుతున్నది, రక్షించే హస్తం వస్తుంది. ఎవరి హస్తం అది? యేసుక్రీస్తు వారే ఆ హస్తం. ఆ వ్యక్తి చేర్చుకున్నాడు. సమాజం ఏం చేసింది? దాన్ని తోలనాడింది. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై డినామినేషనల్ బ్లైండ్నెస్. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై డాక్ట్రినల్ ఇష్యూస్. జస్ట్ లుక్ అంటూ జీసస్, లుక్ అంటూ ద వెరీ స్పిరిట్ వర్క్. ఆత్మదేవుని కార్యం వైపు చూడు. అక్షరము పట్టుకొని చంపుకోకో, ఆత్మను పట్టుకొని జీవింపజేయాలని దేవుడు మరొకసారి ఆశపడుతున్నాడు. అది అట్లా జరిగిందా? పూర్వంలో ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇవన్నీ సోది అవసరంలే. నిన్ను బాగుపరిచేది నీకు కావాలి, నీ ఆత్మను కట్టేది నీకు కావాలి, నిన్ను రక్షించేది నీకు కావాలి, నిన్ను విడిపించేది నీకు కావాలి. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను తిరిగి చెయ్యి చాపి ఆయన కార్యము కళ్ళారా చూడడానికి నిన్ను సమర్థునిగా చేసే కృప నీకు కావాలి. కృప వారి కళ్ళము నిలబడితే ఆ కృపను వారు తృణీకరించారు.